ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఒక అంశం ఇది. తుఫాను వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ రోజున బిగ్ చేంజ్ రాబోతుంది ఈ రాశి జాతకులకు. మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కుపుటాలు అదిరిపోతాయి. ఈ రాశి వారు ఈ రోజున ఇలా జరగడానికి కారణమని మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? గ్రహాల మార్పు తన శని చివరి దశలోకి ప్రవేశించిందండి. ఈ రోజున ఈ రాశి వారు ఆత్మ పరిశీలన, నిర్ణయాధికారము, జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షలు ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపైన మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ భవిష్యత్తు దిశను కూడా ఈ రోజు నుంచి కూడా సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతుంది. ఈ సమయం మీకు అవకాశాలు తీసుకొస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా? సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలాగా చేస్తుందా? ఈ రోజుటి ఈ విశేషాలను మనం ఈరోజు గ్రహస్థితి గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం, మానసిక స్థితి వంటివి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. తద్వారా మీరు కాలంతో పాటుగా కాలం కంటే ముందుగానే నడవగలుగుతారు. గ్రహాల స్థితిగతులు, బిగ్ పిక్చర్, అతిపెద్ద సంఘటన ఇప్పటికీ మీ యొక్క మొదటి లగ్నంలోని అంటే మొదటి ఇంట్లోని లగ్నంలోనే జరుగుతుంది. డైరెక్ట్ మోషన్లో కూర్చున్నాడు శనిదేవుడు. ఆయనతో పాటుగా మాయావి గ్రహము రాహువు కూడా ఉన్నారు. శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు, అంబిషన్స్కు ప్రతీక. ఈ ఇద్దరు మీ తలపైన కూర్చున్నప్పుడు ఈరోజు మీరు శాంతంగా కూర్చోలేరు. మీ మెదడులోని 24 గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలని ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది. కానీ రాహువు ఇక్కడ స్కెప్టిసిజం అంటే అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు. మీరు మీ పైన ఈ సందేహపడతారు, ఇది నేను చేయగలనా అని. ఈ రోజున దేవగురువు బృహస్పతి మీ 5వ ఇంట అంటే సంతానం, బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్యజన్మ స్థానంలోనే ఒక గ్రతిని 2వ గ్రేడ్ పొందాడు. జ్యోతిష శాస్త్ర నియమం ప్రకారంగా ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది జ్యేష్ఠ బలం పొందుకోబోతుంది, అంటే మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక్కడ కూర్చున్న గురువు నేరుగా మీ 11వ ఇంటిని అంటే లాభస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థము మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఇది ఈ సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు ఈ రాశిలో సంచారం అంటే మీ 11వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా 11వ ఇంట్లోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈరోజు ఇక్కడికే చేరుకుంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే బుధ గ్రహం ఎలా ఉందంటే మీ 10వ ఇంట్లో సంచారం చేస్తుంది. ఆలోచించండి, 10వ ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికలు తీరే స్థలం. సూర్యుడు, కుజుడు, బుధుడు ఇక్కడ కలగలిసి ఈ రోజున ఈ యొక్క మీకు కలగబోతుంది యోగం. ఇది విజయ యోగం, కుల దీపక యోగంలను సృష్టిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితంలో ఫుల్ఫిల్స్ అంటే మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుకుంటారు. న్యూ పల్స్ వస్తుంది. కొత్తగా 11వ ఇల్లు మీకు ప్రపంచంలోకి కీర్తిని ఇస్తే 7వ ఇంట్లో కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్, వైరాగ్యం లేదా నిర్లిప్తత నేర్పిస్తున్నాడు. ఇది ఒక వైరుధ్యం, దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీకు ప్రపంచం మీకు కాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ మీరైతే తెచ్చుకోవాలి. మీ మనసును ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి, మరింత వేగంగా కష్టపడడానికి ఇప్పుడు మనం జీవితంలోని వివిధ కోణాలను డీప్ డ్రైవ్ చేసి విశ్లేషిద్దాము. కెరియర్, ఉద్యోగం, వ్యాపారం. ముందుగా కెరియర్, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఆర్థిక రంగాలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలను అందిపుచ్చుకునే సమయం. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా విశిష్టమైనది, ఎందుకంటే మీ తెలివితేటలు, మీ స్థాయి, మీ ప్రతిభ బయటకు వచ్చే రోజు అంటే ఇది. ఈరోజు ఒక్క మాటలో చెప్పేది కాదు. ఉద్యోగస్తులకు ఈ రోజున సమయం చాలా విశిష్టమైనది, ఎందుకంటే ఈ సమయంలో బుధుడు, శుక్రుడు మీ యొక్క 10వ ఇంట అంటే కర్మస్థానంలోని కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు.
మీరు ఐటీ సెక్టార్, మీడియా, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. అన్ని భావనలు మీలోనే ఉంటాయి, కానీ బయట పెట్టబోరు. ఈ రాశి జాతకులు చాలా రహస్య స్వభావాలు. ఏది జరిగినా, ఎంతటి కఠోర పరీక్ష వచ్చినా అయిన వారికి కాదు, మనస్సులోనే వారికి కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. సూర్యుడు మరియు కుజుడు 11వ కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు. మీకు బోనస్ లేదా ఏరియల్స్ రూపంలో ఆగిపోయిన ధనం రావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు సూర్య కుజుల గోచారం మీకు చాలా పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. వ్యాపారులకు ఈ సమయంలోనే ఒక లాటరీ లాంటిది. ఈ రోజున ఎప్పుడైతే కుజుడు 11వ ఇంట్లో ఎప్పుడైతే ఈ రోజున వచ్చాడో ఆ సమయం 11వ ఇంటి నుండి 15వ ఇంటిలోకి వెళ్ళే వరకు కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త వేగం వచ్చింది. కుజుడు భూమిపుత్రుడు. మీరు కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ మెటీరియల్ వంటి లేదా ప్రాపర్టీ డీలింగ్ పని చేస్తూ ఉంటే కనుక ఈ రోజున మంచి ఈరోజు అర్ధ భాగం తర్వాత నుంచి ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులకైతే సైన్ చేయొచ్చు. శుక్రుడు 11వ ఇంట్లో సంచారం. ఎవరైతే ఫ్యాషన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్న వారికి అమ్మకంలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది. మీ 3వ ఇంట్లో కుజుడు 11వ ఇంట్లో సంచారం చేస్తుంటే ఇది దేనికి సూచన మీకు తెలుసా? మీ ముందు పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్ని ఎంచుకోండి. మీ దారిని మీరు స్వయంగా నిర్మించుకోండి. ఎవరిపైనా సరే ఆధారపడవద్దు. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది. అంతా బాగుంది, కానీ ఈ రోజున మీరు కనుక రెడ్ కలర్తో మార్కు చేసుకునే రోజుగా పరిగణిస్తుంది. అప్పుడే ఉత్సాహం, అప్పుడే కష్టం, ఆనందం, అప్పుడే దుఃఖం, ఇలా భావాలు పొంగుకుంటూ ఉంటాయి. భావోద్వేగాల్లో ఎంతో మార్పు కలుగుతుంది. మీలో నిరాశ, నిర్లిప్తత ఎక్కువ. ఈ మాటలు కూడా చెవిన పడవచ్చు. మీరు గిట్టని వాళ్ళు చేసే ప్రయోగాల గురించి బయటపడడం లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవడం జరుగుతుంది. అలాగే బుధుడు 8వ ఇంటి అధిపతి ఈ రోజున కావున మీ జాతకం బలహీనంగా ఉన్న లేదా ఆఫీసులో ఇప్పటికీ ఒత్తిడి నడుస్తున్న ఈరోజు జాబ్ సెక్యూరిటీ పైన మార్పు రావచ్చు. ఇక ఈ ఉద్యోగం మానేయాలని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు. సలహా ఏమిటి కనుక ఈ రోజున ఈ తిథి నాడు ఖచ్చితంగా ఆఫీసులో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎలాంటి రాజీనామా లేక టైప్ చేయొద్దు. ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే, గడిచిపోతుంది. ఆర్థిక స్థితి. ఇప్పుడు అందరి మనసులకున్న ఆ ప్రశ్నకు వద్దాము. ఈరోజు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ రాశి వారు ధనం విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండబోతున్నారు. చూడండి, ధనకారకుడైన గురువు 5వ ఇంట కూర్చొని నేరుగా మీ 11వ ఇల్లు ఆదాయ స్థానంలోని చూస్తున్నాడు. మీరు 11వ ఇల్లు ఇప్పటికే గ్రహాల సమ్మేళనం ఉంది. దీనిని జ్యోతిష్యంలోని ఘనవర్ష యోగం అని కూడా ఆలోచించవచ్చు. కేవలం జీతం లేదా వ్యాపారం లాభాలు ఏకంగా దాటి మీరేమిటంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆ మార్గాలు తెరుచుకుంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వడం లేదా ఎవరైనా పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందడము. పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెటల్, మైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో మీకు బంగారాన్ని కురిపిస్తాయి. పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా సులభ ఫలితమే. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన అంశాలని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలగడం చాలా వరకు ఉత్తములు చేసే పని. మీరు ఆ పని చేయండి. ఈరోజు శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే 12వ ఇంటి వ్యయస్థానానికి కూడా అధిపతి. ఈ డేటా స్పష్టంగా చెబుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం కనుక మీరు ఉత్సాహంలోనే మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్లింగ్ పెట్టుబడి పెట్టద్దు. లగ్నంలో రాహు ఉన్నాడు. అతను మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలాగా చేయవచ్చు. ఎప్పుడు మీ దగ్గర కొంత నగదు మిగిల్చుకొని ఉంచండి. లేకపోతే మీరు
ఈ రోజు నుంచి పర్యవస్థానాన్ని అనుభవించవచ్చు. మీ మనసుని రిస్క్ వైపు మీరు పుష్ చేయవద్దు. డబ్బు వస్తే ఖర్చు కూడా అంతే అవుతుంది. మీ డబ్బు జీవన శైలి మార్పులపైన ఈరోజు ఖర్చు అధికమవుతుంది. మీరు ఈరోజు ఏమిటంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం, లేదా ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు. ఇది గుడ్ ఎక్స్పెన్సీ, కానీ భయపడవద్దు. అనవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు, డబ్బు మరియు కెరియర్ గురించి మనం చూసుకుందాం. ఒక మాట, మనసులో మాట ఏమిటి అంటే సంబంధాల మాట. ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండిపోతుంది. ఈ రోజున మీ 7వ ఇంట కేతువు కూర్చున్నాడు. కేతువు విషయాలను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు. మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు వేరు వేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. దీన్ని మెంటల్ సెపరేషన్ అంటారు. సంభాషణలు జరుగుతాయి కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. వాదన మొదలవుతుంది, గంటల తరబడి సాగుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం రాదు. ముఖ్యంగా మీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్త వహించండి. సూర్యుడు, శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఈగో, అహం మధ్యలో వస్తుంది. మీరు మీ మాటలు నెగ్గాలి అంటారు, వారు వారిలో కరెక్ట్ అంటారు. దీని పరిష్కారం ఏమిటంటే మీ పార్ట్నర్ని ప్రత్యర్థిగా చూడండి. ఎంత తక్కువగా తలవరించి ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచే అంత మంచిది. అంటే టీమ్మేట్, జట్టు సభ్యుడిగా చూడండి. వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. మీరు ఏమిటంటే చాలా గంభీరమైన హెచ్చరికలను ఈ రోజున ఎదుర్కొంటారు. మీరు మీ శత్రువులు బయటవారు కాదని గుర్తుపెట్టుకోండి. సొంత కుటుంబంలోని బంధువుల్లోనే మీ ఎదుగుదల చూసి అసూయపడే కొందరు ఉండొచ్చు. ఆ చిప్పలో ముత్యంలో దాగి ఉన్న శత్రువులు మీ వెనుక కుట్రలు చేయవచ్చు. అందుకే మీ విజయాన్ని డబ్బు కోటి చాటుకోవద్దు. మీ తదుపరి అడుగు రహస్యంగా ఉంచండి. ప్రేమికులకు శుభవార్త దాగి ఉంది. ఈరోజు శుక్రుడు 11వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ లవ్ లైఫ్లో వసంతం వస్తుంది. మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం. ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు. కానీ బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైన బంధాలు అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. ఈరోజు ఈ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ మాటలు కోపంగా ఉండకూడదు. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ది బెస్ట్ సమయం ఇదిగా చెప్పొచ్చు. వక్రగతిలో కూర్చొని ఉన్న గురువు అది 5వ ఇంట్లో కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగం సృష్టిస్తున్నారు. గృహిణీలకు ప్రత్యేక సందేశం. బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైనప్పుడు బంధాలు అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. మీరు ఈరోజు ఆ మాటలు అదుపులో ఉంచుకోండి. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. వక్రగతిలో ఉన్న గురువు 5వ ఇంటి కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య పరిష్కారం అవ్వడానికి మీ అడుగులు పడబోతున్నాయి. గృహిణీలకు ప్రత్యేక సందేశం. ముందుకు వెళ్ళే ముందు చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. ఇంటికి మూల స్తంభాలైన మాతృమూర్తి మరియు సోదరీమణులు అంటే గృహిణీలు తరచుగా రాశి ఫలాల్లోని వీరి గురించి చర్చ ఉండదు. కానీ ఈ రాశి స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైంది. చూడండి, మీ 11వ ఇంట సూర్యుడు, కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయి. స్పష్టంగా జ్యోతిష్యులు ఇలా చెప్తున్నారు. ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఇంటి కోసం మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు దక్కడం లేదని మీకు అనిపిస్తుంది. ఈరోజు వాతావరణం మారిపోతుంది. మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్ కనిపిస్తారు. ఏదైనా పెద్ద నిర్ణయం అంటే ఇది ఇంటి రెనోవేషన్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, మీ సలహా లేకుండా తీసుకోబడదు. మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువేమీ కాదు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు. మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెబుతున్నాయి. మీరు ఎక్కడి నుంచో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకుంటారు. అది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఈ రోజున మీరు సూర్యుడు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు లేదా వారితో ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చని గ్రహించండి. బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు. సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం మీ అతి పెద్దది.
ఈ రోజున సమయాన్ని శాంతంగా గడిపేయండి. విషయాన్ని పెద్దదిగా చేయకండి. ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం మీద ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ పైన పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అతిథి మర్యాదలు ఎంత బిజీ అయిపోతారు అంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు. ఏలినాటి శని ప్రభావం మీ కాళ్ళ పైన ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండడం వలన కాళ్ళలో వాపు లేదా నడుము నొప్పి బాధ అనుభవించవచ్చు. ఆరోగ్యానికి పెద్ద పీట వేయాల్సిందే. మన ఆరోగ్యం చక్కగా ఉంటేనే మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టద్దు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు, లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది. పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబపు రాణిలాగా రాజులాగా అనిపించేలా చేస్తుంది. కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యం, మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సమత్వ గురించి మాట్లాడుకుందాం. లగ్నంలో రాహువు, 6వ ఇంటిపైన కేతువు గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమస్యలు రావచ్చు. ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందండి. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. 2 వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి. తొందరపాటు కింద పడకుండా జాగ్రత్తగా చూడండి. ఈ రోజున మీరు సూర్యుడు, కుజుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుపెట్టుకోండి. శరీరంలోని వేడి అంటే పిత్తం పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మసాలా ఆహారాన్ని తగ్గించండి. ఎవరైతే తింటున్నారని వారితో జత కూడా వద్దు. ఈ రోజున కాళ్ళల్లో నొప్పి, కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. శారీరక సమస్యల కంటే మానసిక సవాళ్ళు పెద్దది. రాహువు మిమ్మల్ని కోపిష్టిగా నడిపిస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనస్సుకు తీసుకోవద్దు. ఈ రోజున కోపం అనేది జరుగుతుంది. వక్రీకరించిన గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు రాత్రి నిద్ర రాకపోవడం లేదా మెదడు శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక చేసే ప్రతి పని కూడా విచక్షణతో ఆలోచించి ఆచితూచి చేయండి. ఈరోజు జీవిత పరిస్థితి గురించి మేము చెప్పామండి. ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్వర్ణ దినం అని మాత్రం ఈ రోజున మీకు చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి కూడా. ఇదంతా కూడాను దైవేచ్ఛ. ఈరోజు వ్యాపారానికి, కెరియర్కు బెస్ట్ డీల్గా ఉంటుంది. లక్ష్మీ నారాయణ యోగం మరియు విక్రమ యోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్ద డీల్స్, ఇంటర్వ్యూలు, పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి. జాగ్రత్త. ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభ యోగం ఏర్పడవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్గా డేంజర్గా ఉంటుంది. మీరు చేసే విషయంలో, ఆలోచించే విషయంలో, డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త. ఎవరికి అప్పు ఇవ్వద్దు. రిస్కీ పనులు చేయొద్దు. మానసిక ఆందోళన తారస్థాయిలో ఉండవచ్చు. ఈ పరిస్థితి పని చక్కబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబంలోని సంతోషాలను, గౌరవ మర్యాదల, తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్న మీరు అతిగా ఏది మాట్లాడద్దు, వాదనలకు దిగొద్దు. పరిహారాలు, సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన ఋషులు, మన సిద్ధాంతులు చెప్పినట్టుగా గ్రహశాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారండి. ఏలినాటి చివరి దశలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు 100% పాటించండి. మీకు చాలా కోపం వస్తూ ఉంటే లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరమశివుడి శరణు కోడండి. అలాగే ఈ రోజున సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగం పైన పాలు లేదా పంచదారను సమర్పించండి. శివుని రుద్రమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించండి. ఇక రెండవది, కుజుడు ఆవేశం తగ్గడానికి హనుమంతుని ఆరాధించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి గురించి బూందీ లేదా వేరుశెనగ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం చంబేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుకు పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇక ఏలినాటి శని మరియు శనిదేవుడి కోసం శనివారాల్లో సాయంత్రం రావి చెట్టు కింద 4 ముఖాల ఆవనూనె దీపం వెలిగించండి. అక్కడే కూర్చొని శని చాలీస లేదా దశరథ కృత శని స్తోత్రం పఠించండి. ఎవరైనా సరే అందులకు దివ్యాంగులకు, వృద్ధులకు నల్లటి వస్తువులు దానం చేయండి. ఇది ఒక ప్రత్యేక సలహా. ఈ సమయంలో
నల్లని బట్టలు ధరించడం మానుకోండి. ఈ రోజున ప్రకాశవంతమైన లేత రంగులు ధరించడం, దీనివల్ల రాహువు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్థితిగతులు కలగబోతున్నాయి. ఇక ఈ సమయం చాలా వరకు కూడా భారీ లాభాల సమయం. ఇది కృషి ఉండాలి. దేనికైతే మీరు అర్హులో అవన్నీ ఇవ్వడానికి గ్రహాలు వచ్చాయి. కానీ షరతు ఏమిటంటే కోపాన్ని, మాటని అదుపులో ఉంచుకోవడం. ఈ విధంగా మీ ఆలోచన ఉండాలి. ఎలాంటి తప్పు తెలిసి చేయొద్దు. మిగిలిన సమయం అంతా కూడాను మీరే గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని కేవలం కష్టాలు ఇవ్వదు. ఇది మిమ్మల్ని కాల్చి గట్టిపరిచి ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మీరు అసంఖ్యకరమైన ప్రయత్నాలు చేస్తున్నారో, ఏటి కోసం మీరు పగలు రాత్రి కష్టపడుతున్నారో, ఇప్పుడు అదే ప్రయత్నాలకు ఫలితం లభించే సంయోగం వచ్చింది. ఎందుకంటే ఈ సమయంలో మీరు రాశిపై స్వయంగా భగవంతుడు శనిదేవుడు మరియు పరమేశ్వరుడు ప్రత్యేక దృష్టి పడి ఉంది. మరియు వారు మీకు మీ కర్మలను పూర్తి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. మీకు బాగా తెలుసు, శని భగవానుడి ధర్మల న్యాయదేవత అని, పరమేశ్వరుడు కరుణామయుడు అని. వారు మీకు తగిన న్యాయం చేస్తారు. మంచి కర్మలు చేసేవారికి మంచి ఫలితాలను ఇస్తాయని వారి ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇప్పుడు మీకు దాని ప్రతిఫలం లభిస్తుందో. మరోవైపు ఎవరైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్నారో, మీ దారిని అడ్డుకుంటున్నారో, ఎవరైతే మోసపూరితంగా మీ జీవితంలోని అడ్డంకులు సృష్టించారో, ఇప్పుడు వారి లెక్కలు కూడా ముగియబోతున్నాయి. వారిపైన కొన్ని శనిదేవుడి మరియు శివయ్య ఉగ్ర రూప న్యాయం అమలు కాబోతుంది. మరియు మీరు కూడా అంతా మీ కళ్ళతో చూస్తారు. ఏళ్ల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఎలా శిక్ష లభిస్తుందో చూసి మీరు నమ్మలేకపోతారు. కానీ ఇదంతా ఆ కరుణా న్యాయమే. దీని నుండి నేరుగా ఎవరి నుండి తప్పించుకోలేరు. ఈ సమయంలోనే మీరు మీ జీవితంలోని అటువంటి ప్రతి వ్యక్తి నుంచి విముక్తి పొందబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఎరక్కి లాగుతున్నారో, ఇప్పుడు మీ పురోగతిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మీరు అడ్డంకులన్నిటి నుండి విముక్తి పొందబోతున్నారు. ఇదే ఆ గడియ. ఇప్పుడు శనిదేవుడు మరియు మహాదేవుడు మీతో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటారు. మరియు స్వయంగా భగవంతుడు తోడుగా ఉంటే ఏ అడ్డంకి మీ దారిని ఆపలేదు. ఎవరితో అయితే ఈశ్వరుడు ఉంటాడో వారిని ప్రపంచంలోని ఏ శక్తి కూడా పడగొట్టలేదు. ఏ పరిస్థితి వారిని ఆపలేదు. మరియు ఇప్పుడు అదే స్థితి మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఈరోజు మీరు స్వయంగా దీన్ని అనుభవిస్తారు. ఈ ప్రత్యేక సమయంలోనే భగవంతుడి శనిదేవుడు మరియు పరమేశ్వరుడి కృపతోని జీవితంలోనే ప్రతి అంశంలోనే మీకు సానుకూలంగా మార్పులు కనిపిస్తాయి. ఏ పనుల్లో అయితే దీర్ఘకాలంగా అడ్డంకులు వస్తున్నాయో ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఏ రంగంలో అయితే ఇప్పటి వరకు మీకు విజయం మీకు దూరంగా ఉందో, ఇప్పుడు ఆ విజయం మీ పాదాల ముద్దాడుతుంది. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో వచ్చిందో అక్కడి నుంచి మీకు లాభం మరియు సమృద్ధి లభిస్తుంది. ఏ ప్రదేశంలో అయితే మీరు పదే మీరు చేతిలో ఓడిపోతున్నారో అదే ప్రదేశంలో ఇప్పుడు మీ విజయానికి వెలుగు కాబోతుంది. విజయమాల మీ మెడలో అలంకారం కాబోతుంది. భగవంతుడి శనిదేవుడు మరియు మహాదేవుడు ఇప్పుడు జీవితంలోని ప్రతి మలుపుల్లోనే మీతో నిలబడుతున్నాడు. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా మీరు మీ కెరియర్ లేదా వ్యాపారం గురించి ఏదైనా మంచి అవకాశం కోసం వెతుకుతుంటే ఇప్పుడు ఆ అవకాశం మీ జీవితంలో తలుపు తడుతుంది. కెరియర్ రంగంలో అద్భుతమైన ఉన్నతి మరియు యోగాలు ఏర్పడుతున్నాయి. ఎవరైతే ఏదో ఒక రకమైన వ్యాపారం చేస్తున్నారో వారికి సమయం అత్యంత లాభదాయకంగా నిరూపితంగా అబ్బుతుంది. మీ వ్యాపారంలోని ఉన్న అడ్డంకులు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అటు సమస్యలు ఉన్నాయో అవి శనిదేవుడు మరియు పరమేశ్వరుడి కృపతోనే తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు స్థిరత్వం లభిస్తుంది మరియు ఆదాయంలోనే వృద్ధి కూడా మొదలవుతుంది. ఎవరి లాభాలైతే పరిమితంగా ఉన్నాయో ఇప్పుడు వారి ఆదాయంలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తుంది మరియు వారి ఆర్థిక స్థితి మునుపటి కంటే ఎక్కువ బలోపేతం అవుతుంది. మరియు ఈ రోజులో పరమేశ్వరుణ్ణి మరియు శని భగవానుని అనుగ్రహం పొంది మీ కష్టాలను తొలగించుకోవడానికి శాశ్వతంగా పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి పచ్చిపాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. అభిషేకం చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ జాతకంలోని జాతక దోషాన్ని తొలగించి మనశ్శాంతినిస్తుంది.
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రాలు. ఆ మారేడు దళాలు సమర్పించండి. 3 దళాలు కలిసి ఉన్న అఖండ బిల్వపత్రాన్ని శివలింగం పైన ఉంచడం వలన 3 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. బిల్వపత్రం పైన గంధంతో రామ అని రాసి సమర్పిస్తే హనుమంతుడి కృప కూడా మీకు లభిస్తుంది. మరియు మీ ఇంటి ఈశాన్యములలో ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆ దీపంలో ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసి శనిదేవుడి దోషాలు హరించి లక్ష్మీ మాత పార్వతీదేవుల అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన కుటుంబంలోని కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజున శివారాధనతో పాటుగా సాయంత్రం వేళన రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయండి. శివుడు శనిదేవుడికి గురువు కాబట్టి శివారాధన చేసే భక్తులను శనిదేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం. మరియు ఈ పరిహారం చేసేటప్పుడు నల్లని వస్త్రాలను ధరించకుండా తెలుపు లేదా లేత రంగు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. ఇది కేవలం సమయం గురించి చెప్పే మాటలు మాత్రమే కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు శని భగవానుడు మీ జీవితంలోనికి పంపిస్తున్న గొప్ప సంకేతాలు. గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉండే సూర్యదేవుడు అంత దగ్గరలో ఉన్నట్టులే. మీ జీవితంలోని ఇప్పటి వరకు మీరు అనుభవించిన కన్నీళ్ళు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. విధి రాసిన దళరాతను ఎవరు మార్చలేరు అనుకోకండి. మీ కర్మలు నిశ్చయితీగా ఉన్నప్పుడు, మీ భక్తిలో సచ్చీలత ఉన్నప్పుడు మీ నిదాత సైతం తమ నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఈరోజు ఈ పవిత్ర గడియల్లోనే ముక్కంటి పరమశివుని అనుగ్రహంతో మీ అదృష్ట చక్రం తిరుగుతుంది. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళే మీ సహాయం కోసం మీ ఇంటి ముందు నిలబెడతారు. మరియు ఈ మార్పు రావాలి అంటే మీలోని ధైర్యం ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దు. మీ విజయం దరిచేరినప్పుడు పొంగిపోకుండా సమతుల్యంగా ఉండడమే నిజమైన భక్తి. మరి ఈ రాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.